నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ వీడియోస్. ఇది చివరి వీడియో. ఈ వీడియోలో మనం ట్రీట్మెంట్ పార్ట్ అయిన 7th పాయింట్ ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ గురించి అండ్ డోనార్ గురించి తెలుసుకుందాం. సో ఇక్సీ అనేది మోస్ట్ పాపులర్ అన్నమాట నవేడేస్. ఓకే, దీన్ని మన ఎగ్జాంపుల్తో పోల్చుకుంటే ఫోర్స్డ్ మ్యారేజ్ లాగా అనమాట. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే డాక్టరు స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ 2 విధాల. ఒకటి హస్బెండ్ నుంచి మాస్టర్బేషన్ చేయించి తీసుకోవచ్చు, లేదా మగవాళ్ళలో బ్లాక్ ఉందనుకోండి వాస్ డిఫరెన్స్లో, అలాంటప్పుడు డైరెక్ట్గా ఇంజెక్షన్ టెస్టిస్ ఇంజెక్షన్ చేసి లేదా టెస్టికులర్ బయాప్సీ ద్వారా స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇటు పక్క ఫీమేల్లో వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 6-7 ఎగ్స్ని ఓవర్ నుంచి డైరెక్ట్గా ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. ఈ 2 తీసుకుని ల్యాబ్కి వెళ్తారనమాట. ల్యాబ్కి వెళ్ళి స్పర్మ్స్ని క్లీన్ చేసుకుంటారు. బాగా మైక్రోస్కోప్ చూసి ఒక మంచి స్పర్మ్స్ తీసుకుంటారనమాట. అట్లాగే ఎగ్స్ కూడా మంచి ఎగ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక్క స్పర్మ్ని ఇంజెక్షన్ ఎక్కించుకొని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసేస్తారు. సో డైరెక్ట్గా ఫెర్టిలైజేషన్ కోసం దీన్ని ఇక్సీ అంటారు. ముందు వీడియోలో IVF లాగా ఇట్లాగే 6 to 10 ఎగ్స్ని చేసి స్టోర్ చేసుకొని ఒకటి ఫెయిల్ అయినా ఇంకో ఎగ్, ఇంకో ఫెయిల్ అయినా ఇంకో ఎగ్, 2-3 ఎగ్స్ని ఒకేసారి చేస్తారనమాట, సేఫ్టీ కోసం అన్నమాట. తర్వాత ఇది సక్సెస్ వచ్చి 50-60% సక్సెస్గా ఉంటుంది అనమాట. ఈ ఇక్సీ ఎవరికి చేస్తారు? ఫెయిల్డ్ IUI, ఫెయిల్డ్ IVF లేదా సర్జికల్లీ రిట్రీవ్డ్ స్పర్మ్స్. అంటే మగవాళ్ళలో ఇజాక్యులేషన్ ద్వారా స్పర్మ్సే రాలేదనుకోండి, ఇంజెక్షన్ వేసే తీయాల్సి వస్తుంది స్పర్మ్స్. అలాంటప్పుడు 100% ఇక్సీయే చేస్తారనమాట వాళ్ళలో. ఈ ఇక్సీ చేయడానికి మగవాళ్ళలో ఉండాల్సిన మినిమం క్రైటీరియా వచ్చి కనీసం 3 million per ml స్పర్మ్స్ ఉండాలి. అట్లీస్ట్ ఒక్కటైనా మంచిగా ఉండాలన్నమాట స్పర్మ్. లేదా వాల్యూమ్ అనేది పెద్ద ఇష్యూవే కాదు దీంట్లో. మెయిన్గా పీసా ఆర్ టీసా ద్వారా తీస్తారు. ఓకే, సీమెన్ మాత్రం ఇన్ఫెక్షన్ ఉండకూడదు. దీంట్లో స్పర్మ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాటి తోకను కట్ చేసేసి డైరెక్ట్గా ఎగ్లో ఇంజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ట్రావెల్ చేసిన అవసరం లేదు కదా ఈ ప్రొసీజర్లో స్పర్మ్స్కి. ఈ ఇక్సీ వచ్చి లాభాలు ఏంటంటే ఓన్ బయోలాజికల్ సైడ్ వాళ్ళ జీన్స్ ఉన్న పిల్లలు పుడతారు. దీని నష్టాలు ఏంటంటే కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, రెండోది వచ్చి డాక్టర్ చూజెస్ ద స్పర్మ్, నాట్ ద ఎగ్. ఇక్కడ ఎగ్ అనేది స్పర్మ్ చూజ్ చేయదు, డాక్టరే చూజ్ చేసి మంచి స్పర్మ్ని ఎగ్లో పెట్టేస్తారు. IVF లాగే కానీ అబార్షన్స్ ఎక్కువ, లేదా ఒకరు పుట్టొచ్చు, 2 పుట్టొచ్చు, 3 కూడా పుట్టొచ్చు అనమాట ఒకేసారి. ఇంకా లాస్ట్ పాయింట్ 8, డోనార్ అంటే ఇక్కడ శాటిలైట్స్ లేదా ప్లస్ లాంచింగ్ ఏమి లేవు అనుకోండి, కంట్రీ పూర్గా ఉంది, పాపం శాటిలైట్ తయారు చేసుకోలేదు, అలాంటి వాళ్ళు వేరే కంట్రీ దగ్గర హెల్ప్ తీసుకొని శాటిలైట్ పంపించుకుంటారనమాట. అట్లాగే ఇక్కడ కూడా కొంతమందికి మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ నిల్ ఉంటుంది. ఓకే, వాళ్ళు సర్జికల్ ఇంజెక్షన్ ద్వారా కూడా స్పర్మ్ని మనం బయటకు లాగలేం. లేదా పేషెంట్లు ఎక్కువ డబ్బులు పెట్టుకోలేరు IVFకి కానీ ఇక్సీకి కానీ. లేదా వాళ్ళ ఫ్యామిలీలో వంశపారక జబ్బులు ఉంటాయి కొన్ని, వాటి వల్ల స్పర్మ్స్ ఉండవు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు IUI కానీ డోనార్ చేయించుకుంటారు అన్నమాట. డోనార్ IUI చేయించుకుంటారు ఎక్కువ. దీంట్లో స్పర్మ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ హెల్దీ డోనార్ అన్నమాట. మంచిగా హెల్తీగా ఉన్న డోనార్ని లీగల్ గైడ్లైన్స్ ప్రకారం తీసుకొని ఫీమేల్ యూటరస్లో పెడతారు. అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీని అడ్వాంటేజెస్ అంటే చాలా తక్కువ కాస్ట్. డిస్అడ్వాంటేజెస్, నష్టాలు ఏంటంటే సొంత బయాలజికల్ చైల్డ్ ఉండరు అంతే. ఇంకా లాస్ట్ వచ్చి ఇది కూడా నచ్చలేదనుకోండి, ఇంకా అడాప్షన్ తీసుకోవాలన్నమాట పిల్లల్ని, అంతే. ఇంతటితో ట్రీట్మెంట్ పార్ట్ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. సెలవు.